ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలకు బ్యాంకులు బాసటగా నిలుస్తున్నాయి. మరి ముఖ్యంగా డ్వాక్రా సంఘాలలో చేరిన మహిళలకు సులభంగానే రుణాలు లభిస్తున్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలు బ్యాంకు రుణాలు పొందుతూ తమ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నారు. వీరికి అత్యవసర సమయంలో శ్రీనిధి రుణాలు బాసటగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అప్లై చేసుకున్న 48 గంటల్లోనే రుణ మంజూరీ అవుతుంది. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది. కరీంనగర్ జిల్లాలలో రుణ లక్ష్యం భాగంగానే ఉన్నప్పటికీ రికవరీలో మాత్రం కొంత వెనుకబడింది. కాగా ఈ ఏడాది లక్ష్యాలు చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మహిళల కోసం 2011లో శ్రీనిధి ప్రారంభమైంది. అప్పటి నుంచి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రుణాలు అందిస్తూ వస్తున్నారు. సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య, సౌందర్య వంటి కేటగిరీల కింద 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే వారికి పావులా వడ్డీ పడుతుంది. ఈ డబ్బులతో మహిళలు చిరు వ్యాపారులు, వ్యవసాయం, వాహనాల కొనుగోలు ఇలా వివిధ అవసరాలు ఉపయోగించుకుని ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. కాగా పట్టణ ప్రాంతాల్లో మెప్మాలో 3.94 కోట్లకు, 2.52 కోట్లు, ఐకేపీ 19.89 కోట్లకు, 8.41 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మెప్మాలో వసూళ్లు మెరుగ్గా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు రుణాలను తిరిగి చెల్లించడంలో వెనకంజ వేస్తున్నారని అనుకోవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ మాట్లాడుతూ శ్రీనిధిలో వ్యక్తిగతంగా 5 లక్షల రుణాలు పొందొచ్చని అన్నారు. రుణాల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా ఆన్లైన్ లో మంజూరీ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది రుణాల వసూలుతో పాటు లక్ష్యం చేరుకోవడంలో తడబడినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు అధిగమించి లక్ష్యాలు సాధించే దిశగా అధికార యంత్రాంగం ముందుకెళ్తుందని వివరించారు.